హాయ్ ఫ్రెండ్స్, నిన్న బంగ్లాదేశ్తో జరిగినటువంటి మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించడం అయితే జరిగిందనమాట. 50 రన్స్తో వార్ వన్ సైడ్ అయితే చేశారు. అంటే ఇక ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు అనేది ఇంకా మెరుగుపరుచుకుంది. అంటే ఇంకా ఏమన్నా మిర్రాకిల్ జరిగితే తప్ప టీమిండియా సెమీఫైనల్ క్వాలిఫై అవ్వకుండా అయితే ఉండదు, మ్యాక్సిమం అయిపోయినట్లే. అలాగే నేను ప్రీవియస్ మ్యాచ్లో చెప్పాను కదా, మనతో బంగ్లాదేశ్ అనేది ఎక్కువగా ఓడిపోతూ వస్తున్నా కూడా వరల్డ్ కప్ T20 మ్యాచ్లతో జరిగినప్పుడు ప్రతిసారి కూడా మనకి టఫ్గానే పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అంటే మనం గెలిచినప్పుడు కూడా కొంచెం వాళ్ళు అనేది ఫైట్ అనేది చేయడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో ఆ విధంగా అయితే జరగలేదు, మొత్తం టీమిండియాదే అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే టీమిండియా ఇంతకు ముందు కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పాం కదా, ఈ మ్యాచ్లో అన్నీ కూడా పూర్తిగా భర్తీ చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ కోహ్లీ జోడీ ఏదైతే ఉందో 4 మ్యాచెస్ నుంచి కొంచెం డల్ అయిపోయినారు కదా, కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు అనేది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ 11 బాల్స్లోనే 23 రన్స్తో సూపర్గా ఆడాడు. తర్వాత కోహ్లీ గురించి చెప్పుకోవాలి, 37 రన్స్ చేసినప్పటికీ దీంట్లో 3 సిక్సర్స్ ఉన్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ క్రీజ్లో ఉన్నప్పుడు స్కోర్ అనేది ఎంత ఫాస్ట్గా బిల్డ్ అయిందో, ఒకసారిగా రోహిత్ శర్మ వికెట్ పడిన తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి రిషబ్ పంత్ అనేది స్టార్టింగ్లోనే హిట్టింగ్ చేయలేకపోయాడు. ఒప్పుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు చేసినప్పుడు ఇద్దరు మంచి స్కోర్ అనేది ఫాస్ట్గా వచ్చింది. ఇతను చేసినప్పుడు కొంచెం స్లోగా ఆడాడు. తర్వాత ఎప్పుడైతే క్రీజ్లో నిలబడడం జరిగిందో తన హిట్టింగ్ ఏదో చూపించాడు రిషబ్ పంత్. అతను కూడా 36 రన్స్ చేసి మంచి భాగస్వామ్యం అయితే అందించి అతనైతే అవుట్ కావడం జరిగింది. దాని తర్వాత విరాట్ కోహ్లీ వికెట్ కూడా పడిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్కే క్రీజ్లోకి వచ్చి 6 కొట్టడం జరిగింది. ఒక మ్యాచ్కి అనేది ఊపు తెప్పించాడు. సెకండ్ బాలే తను అనుకున్న దానికంటే ఎక్కువ బౌన్స్ అవడంతో క్యాచ్ ఇచ్చేసి అయితే అతను కూడా త్వరగానే అవుట్ కావడం జరిగింది. దాని తర్వాత క్రీజ్లోకి వచ్చినటువంటి శివం దూబే గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఇతను పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పూర్గా ఉందనేది చాలామంది అయితే అనుకుంటున్నారు కదా. సో వాటన్నిటికి కూడా అపోహలకి అన్నిటికి కూడా బదులిస్తూ ఇతను కూడా అయితే 3 సిక్సర్స్ కొట్టి మంచి హిట్టింగ్ చేసి అయితే తన వంతు హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది హార్దిక్ పాండ్యా గురించి. ఐపీఎల్లో ఆడిన అతనైనా ఇక్కడ ఈ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అనే రేంజ్లో అయితే ఆడడం జరిగిందనమాట. కేవలం 27 బాల్స్లోనే 50 రన్స్ చేయడం జరిగింది. దీంట్లో 4 4s ఉన్నాయి, 3 సిక్సర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ హెల్ప్ కారణంగానే టీమిండియా అనేది 20 ఓవర్స్లో 5 వికెట్లు లాస్ అయ్యి 196 రన్స్ అనేది భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది. ఇక మన వాళ్ళు బ్యాటింగ్లోనే కాదండి, బౌలింగ్లో కూడా అతర కొట్టేశారనమాట. వాళ్ళని కేవలం 20 ఓవర్లో 146 రన్స్కే కట్టడి చేయడం జరిగిందనమాట. మెయిన్గా మాట్లాడుకోవాల్సింది జస్ప్రీత్ బుమ్రా గురించి. అతను కేవలం 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రం ఇచ్చి వికెట్స్ కూడా 2 తీస్తూ ఉన్నాడు. వికెట్లు తీస్తున్నాడు, స్కోర్స్ కూడా చాలా తక్కువ ఇస్తున్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో కూడా చాలా తక్కువగా ఇచ్చాడనమాట రన్స్, మెచ్చుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా 2 వికెట్స్ అయితే తీయడం జరిగింది. అలాగే కుల్దీప్ యాదవ్కి 3 వికెట్స్, హార్దిక్ పాండ్యా కూడా 1 వికెట్ అయితే తీయడం జరిగింది. మనము మెయిన్గా హార్దిక్ పాండ్యా ఏంటంటే బ్యాటింగ్లో రానిచ్చాడు, అలాగే బౌలింగ్లో కూడా రానిచ్చాడు కాబట్టి అతనికైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్కి అయితే ఈ మ్యాచ్లో ఇవ్వడం జరిగింది అవార్డు. అలాగే ఇక మనం మాట్లాడుకోవాల్సింది టీమిండియాకి ఏవైతే చిన్న ఉన్నాయో పొరపాట్లన్నీ కూడా ఈ మ్యాచ్తో అయితే సర్దుబాటు చేసుకోవడం జరిగిందనమాట. ఇక టీమిండియా ఇప్పుడు దాకా ఆడిన మ్యాచ్లన్నీ ఒక ఎత్తు అయితే తర్వాత జరగబోయే మ్యాచ్ ఇంకొక ఎత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరితో అంటే ఆస్ట్రేలియాతో మనకి వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయాం కదా, ఆ రివెంజ్ అనేది తీర్చుకోవాల్సి ఉంటుంది గట్టిగా. సో అందువల్ల అయితే ఆ మ్యాచ్ గురించి కూడా నేనైతే వీడియో చేయడం జరుగుతుందండి, ప్రివ్యూ. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ఎందుకంటే కొత్త ఛానల్ క్రికెట్ గురించి అప్డేట్స్ వస్తూ ఉంటే నేను కంటిన్యూస్గా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. మీ తరపున కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్